హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఎస్ఎన్ఆర్ టీవీ మీడియా. సో మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయ్యారు. అది మనందరికీ తెలుసు. ఇంక్లూడింగ్ దాడం నాగేందర్, కడియం శ్రీహరి, పటాన్ చెరువు ఆయన, అరికెపూడి గాంధీ, ఇలా అనేక మంది, మొత్తం 10 మంది కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయ్యారు. కాలే యాదయ్య అందరూ కూడా. సో జంప్ అయిన తర్వాత కూడా బీఆర్ఎస్ పార్టీ చాలా సీరియస్ ఉంది ఎవరైతే ఈ పార్టీ జంప్ అయ్యారో వాళ్ళ మీద. సో ఎలాగైనా సరే వీళ్ళకి డిస్క్వాలిఫై చేయాల్సిందే అని చెప్పేసి సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళి పోరాటాలు చేశారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. సో అది ఓ రకంగా కొంత సక్సెస్ దిశగా వెళుతున్న తరుణంలో ఇప్పుడు ఎవరైతే జంప్ అయ్యారో ఆ 10 మంది కూడా మళ్ళీ సొంత గూటికి వచ్చే ఆలోచన చేస్తున్నారట. సో బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ వెళ్ళిన 10 మంది మళ్ళీ కాంగ్రెస్ నుండి మళ్ళీ బీఆర్ఎస్ జంప్ అయిపోవడానికి సిద్ధమయ్యారు అని చెప్పేసి ఒక న్యూస్ అనేది సోషల్ మీడియాలో చాలా హల్చల్ అవుతుంది. దానికి సంబంధించిన న్యూస్ ఆర్టికల్ ఇది ఒకసారి మనం చూసుకుందాం. ఫిరాయింపు ఎమ్మెల్యేల యూటర్న్, త్వరలో సొంత గూటికి ఆ 10 మంది. సో దీనికి రకరకాల కారణాలు అనేవి ఉండొచ్చు. చాలామంది ఈ మధ్యకాలంలో మనం చూస్తూనే ఉన్నాం, సుప్రీంకోర్టు కూడా ఈ అంశం మీద చాలా సీరియస్గా ఉంది. ఆ స్పీకర్ గారికి కూడా అనేక సార్లు ఆదేశాలు అనేది కూడా ఇవ్వడం జరిగింది. మీరు ఎంత టైం తీసుకుంటారు, ఎంత టైంలోపు వీళ్ళ మీద మీరు యాక్షన్ తీసుకుంటారు అని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు 2-3 సార్లు స్పీకర్ గారికి ఆదేశాలు అనేది ఇచ్చింది. బట్ స్పీకర్ గారు కూడా ఇంకా టైం కావాలని చెప్పేసి కూడా ఈ అంశం గురించి చాలా డిలే అనేది జరుగుతూ ఉంది. సో డిలే జరుగుతున్న ఈ తరుణంలో వీళ్ళు ఎందుకనో మరి ఇప్పుడు అనర్హత వైపు పడితే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఉప ఎన్నికలు వస్తే మళ్ళీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పార్టీలో గెలిచే అవకాశం ఉందో లేదో, ఎందుకు రిస్క్ చేసుకోవడం, ఆల్రెడీ మనం గెలిచేసాం కదా, మళ్ళీ ఎన్నికలకు వెళ్తే మళ్ళీ గెలుస్తామో లేదో అని చెప్పేసి ఈ ఎవరైతే 10 మంది ఉన్నారో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వైపు వచ్చే అవకాశాలు దాదాపుగా ఉన్నాయని చెప్పేసి కూడా మనకు అర్థమవుతుంది. ఇప్పటికే కాంగ్రెస్ ఫ్లెక్సీల్లో ఫోటోలకు నో. సో కేవలం ఫ్లెక్సీల్లో ఫోటోలకు మాత్రమే కాదు, ఈవెన్ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న అనేక కార్యక్రమాలకు కూడా ఈ 10 మంది కూడా హాజరు అవ్వడం లేదు. చాలామంది డుమ్మా కొట్టేస్తున్నారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ సభలకు లేకపోతే కాంగ్రెస్ పార్టీ మీటింగులకో వీటికి హాజరైతే మళ్ళీ అది సుప్రీంకోర్టు వరకు వెళ్ళి మళ్ళీ సుప్రీంకోర్టు కూడా సీరియస్ అయితే మమ్మల్ని డిస్క్వాలిఫై చేస్తుంది, మళ్ళీ ఉప ఎన్నికలు వస్తుందనే ఒక భయంతో ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ మీటింగ్ కూడా హాజరవ్వడం లేదు. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వస్తున్న సభలకు కూడా వీళ్ళెవరు కూడా వెళ్ళడం లేదు. ఆ ఒక్క భయం అనేది ఇప్పుడు చాలా ఉంది వీళ్ళకు. రేవంత్కు పాలన రాక ఎమ్మెల్యేలు వాపస్ పోతుండ్రు. అంటే పాలన రాక వాపస్ పోయేది అనే అంశం కాదు కానీ అండి, ప్రస్తుతం వచ్చేసి కాంగ్రెస్ పార్టీ మీద చాలా అంటే చాలా వ్యతిరేకత అనేది ఉంది. భయంకరమైన వ్యతిరేకత ఉంది కాంగ్రెస్ పార్టీ గ్రౌండ్ లెవెల్లో. ఇప్పుడు ఇటు కింది స్థాయి రైతుల దగ్గర నుండి మొదలెడితే మనం రైతులు, మహిళలు, ఉద్యోగస్తులు, అలాగే ఇప్పుడు నిరుద్యోగులు, ప్రతి ఒక్కరిలోనూ కాంగ్రెస్ పార్టీ మీద ఒక వ్యతిరేకత అనేది మొదలైంది. రైతు భరోసా రాలేదని, రైతు బంధు రాలేదని, ఇటు మహిళలకు సంబంధించిన ఏవేవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలేవి రాలేదని, రేషన్ కార్డు ఇవ్వట్లేదని, ఇందిరమ్మ ఇల్లు కేటాయించట్లేదని, ఇలా ప్రతి ఒక్క అంశంలో కూడా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి భయంకరమైన వ్యతిరేకత అనేది ఉంది. ఈ వ్యతిరేకత ఉన్న తరుణంలో ప్రస్తుతం కనుక ఉప ఎన్నికలు జరిగితే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా? ఈ 10 మంది 10 నియోజకవర్గాల్లోనూ జరిగే ఉప ఎన్నికల్లో వీళ్ళు గెలుస్తారా అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్. కేటీఆర్కు రేవంత్ భయపడుతున్నాడు, అందుకే ఇంకా అరెస్ట్ చేయట్లే. ఇది మటుకు ఓ రకంగా నిజమనే చెప్పుకోవాలి. ఎందుకంటే కేటీఆర్ గారి మీద అప్పట్లో హడావిడి చేశారు. మామూలు హడావిడి కాదండి. ఇదిగో అరెస్ట్, ఇదిగో అరెస్ట్, ఇదిగో అరెస్ట్, ఇదిగో అరెస్ట్ అని చెప్పారు తప్ప అసలు అరెస్ట్ అనే అంశాన్ని ఇప్పుడు కంప్లీట్గా పక్కన పెట్టేశారు. ఏమన్నా అంటే ఇది కేంద్రం పరిధిలో ఉన్న అంశము అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. బట్ ఇక్కడ కేసు వేసింది ఏసీబీ కోర్టు. ఏసీబీ చేతుల్లో ఉంది ఇప్పుడు ప్రస్తుతం ఈ కేసు అనేది. సో ఏసీబీకి కేంద్రానికి ఏం సంబంధం? అరెస్ట్ చేయాలనుకుంటే ఏసీబీ వెంటనే అరెస్ట్ చేసేయచ్చు కదా, ఎందుకు అరెస్ట్ చేయట్లేదు?
ఒకవేళ కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తే కాంగ్రెస్ పార్టీ మీద ఇంకా వ్యతిరేకత ఎక్కువ అవుతుందనే భయంతోనే వీళ్ళు అరెస్ట్ చేయట్లేదా అనే ఒక సందేహం కూడా కలుగుతుంది అందరిలోనూ. ఇదే ఎందుకు అరెస్ట్ చేయట్లేదు కేటీఆర్ గారిని అని. సీఎంకు చేతగాకనే ప్రతిపక్షాలపై విమర్శలు అని చెప్పేసి, అంటే ఇప్పుడు ప్రస్తుతం ఈ జరుగుతున్న పరిణామాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి చాలా అంటే చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో నెట్టేస్తుంది. కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తారనుకున్నారు, సంక్రాంతి తర్వాత అరెస్ట్ ఉంటుందన్నారు, ఉగాది తర్వాత అరెస్ట్ అన్నారు, దసరా తర్వాత అరెస్ట్ అన్నారు, జనవరి 1వ తారీఖు తర్వాత అరెస్ట్ అన్నారు. ఇలా రకరకాల సందర్భంలో రకరకాల డేట్లు అనేది ఇచ్చారు, ప్రకటించారు తప్ప ఇంతవరకు ఒక్క చర్య కూడా తీసుకోలేదు. మరోపక్క కేసీఆర్ గారి మీద కూడా కేసు ఫైల్ చేస్తాం, కేసీఆర్ గారిని కూడా అరెస్ట్ చేస్తామని చెప్పేసి కూడా చెప్పారు. అది కూడా జరగలేదు. హరీష్ రావు గారి మీద కూడా కేసులు వేస్తామన్నారు, అరెస్ట్ చేస్తామన్నారు, అది కూడా జరగలేదు. అంటే ఏదే కానీ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాలు కూడా కరెక్ట్ లేవన్నది ప్రస్తుతం ఈ ఎమ్మెల్యేలందరూ కూడా భావిస్తున్న అంశం. రేపు సుప్రీంలో ఎమ్మెల్యేల అనర్హత కేసు విచారణ. సో ఎవరైతే ఈ 10 మంది ఉన్నారో ఈ 10 మందికి సంబంధించి కూడా ప్రస్తుతం వచ్చేసి ఇప్పుడు ఈ కేసు అనేది కూడా సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి సుప్రీంకోర్టు ఫైనల్ డెసిషన్ కూడా చెప్పాల్సి ఉంది. మరి నిజంగా ఫైనల్ డెసిషన్ కనుక వీళ్ళకి వ్యతిరేకంగా వస్తే నిజంగా ఉప ఎన్నికలు అనేది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. మరి ఉప ఎన్నికలు జరిగితే గెలిచే అవకాశం ఉందా? ఆల్రెడీ లాస్ట్ ఎన్నికల్లోనే కొన్ని కోట్లు ఖర్చు పెట్టి మరీ గెలిచారు వీళ్ళందరూ. మరొక్కసారి అన్నే వేల కోట్లు ఖర్చు పెట్టాలి, అట్నే వందల కోట్లు ఖర్చు పెట్టాలంటే నిజంగా వీళ్ళ వల్ల అవుతుందా? అది చాలా అంటే చాలా డైలమాలో పడేసింది ఈ 10 మందికి కూడా. ఎందుకంటే ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తే అడ్వాంటేజ్ అనేది కూడా మేజర్గా ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీకి అడ్వాంటేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది. బట్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కూడా చాలా అంటే చాలా వ్యతిరేకత పరిస్థితి అనేది భయంకరంగా ఉంది కాంగ్రెస్ పార్టీ మీద. ఈ వ్యతిరేకతతో వీళ్ళు గెలవాలంటే కూడా చాలా కష్టపడాల్సిన పరిస్థితి ఏర్పడిపోయింది. మరి ఈ అంశాలన్నీ కూడా వీళ్ళు క్యాలిక్యులేట్ చేసుకొని ఎందుకు కాంగ్రెస్ పార్టీలో ఉండడం, ఇక బీఆర్ఎస్ పార్టీకే వెళ్ళిపోతే ఏ ప్రాబ్లం ఉండదు కదా, వెళ్ళి కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళి ఏదో తప్పు అయిపోయింది సార్ ఇంకోసారి మేము వెళ్ళము అని చెప్పేసి ఆయన దగ్గర మొరబెట్టుకుంటే ఆయన కరిగిపోయి వీళ్ళందరినీ మళ్ళీ బీఆర్ఎస్లో చేర్చుకుంటారు కదా అన్నది వీళ్ళ ఆలోచన. మరి చూద్దాం ఏమవుతుందో. రేపైతే సుప్రీంకోర్టులో ఈ అంశం గురించి ఒక కొలిక్కొచ్చే అవకాశం ఉంది, ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు సంబంధించి. మరి చూద్దాం నిజంగా ఉప ఎన్నికలు వస్తాయా, లేకపోతే వీళ్ళు బీఆర్ఎస్ పార్టీలోనే రిటర్న్ వెళ్ళిపోయి ఆ కేసుల నుండి తప్పించుకుంటారు అనేది మనకు భవిష్యత్తులో తెలుస్తుంది. ఇది అంశం. అండ్ ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.